అందరికీ నమస్కారం. జ్యోతిష్యంలో ఒక గ్రహానికి ఒక గ్రహం శత్రువు అని అంటూ ఉంటారు. సాధారణంగా ఆకాశంలోని గ్రహాలకి మిత్రశత్రుత్వాలు ఎందుకు వచ్చినాయి అనేది మన గురువుగారు బ్రహ్మశ్రీ శ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన వివరణ తీసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒక గ్రహానికి ఒక గ్రహం శత్రువు. రవికి శనికి పడదంటారు, తండ్రి కొడుకులేని పడదంటారు, అలాగే బుధుడికి కుజుడికి పడదంటారు. అలా ఈ మిత్రశత్రుత్వాలు గ్రహాల మధ్యలో ఎందుకు వచ్చినాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అనేది? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః ఆవంశ వంశ కలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. మంచి ప్రశ్న అడిగారు. గురువు తీపుకు కారకుడు, బంగారానికి కారకుడు. అదే రకంగా గురువు తీపుకు కారకుడైతే శని చేదుకు కారకుడు. గురువు బంగారానికి కారకుడు, శని ఇనుముకు కారకుడు. గురువు వాక్కుకు కారకుడు, శని గుదస్థానానికి కారకుడు. కాబట్టి కారకములు వాళ్ళు ఇచ్చే ఫలితాలలో వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఒకదానికొకటి విరోధం ఉన్నది. అంటే వాళ్ళు మనకిచ్చే ఫలితాలు వాళ్ళ మధ్యలో విరోధం లేదు. వాళ్ళు ఇచ్చే విషయాలు, వాళ్ళు దేనికి కారకత్వం వహిస్తున్నారో ఆ కారకత్వ విషయాలకు విరోధం ఉన్నది. దాన్ని వాళ్లకు విరోధం అని చెప్తున్నారు. ఓకే. అందువల్ల వాళ్లకు విరోధం అని చెప్పటం వచ్చింది. అట్లనే 1వ ప్లేసు ఏదైనా ఒక రాశికి కానీ లగ్నానికి కానీ ఉదయస్థానం. 7వ ప్లేసు దానికి 7వది శత్రుస్థానం, అంటే అష్టమయ స్థానం అవుతుంది. కాబట్టి 1 ఉదయిస్తే 7 అస్తమయం. ఓకే. అందువల్ల సపోజ్ రవిని 1వ స్థానం అనుకుంటే దానికి 7వ స్థానం శని, కుంభం, దానికి అధిపతి శని. కాబట్టి రవికి శనికి శత్రుత్వం. ఇట్లా 1, 7 స్థానాలు. 1 కుజుడు అనుకుంటే మేషము, దానికి అష్టమయ స్థానం 7 శుక్రుడు. అట్లా ఒక గ్రహానికి విరోధాలు ఏర్పడ్డాయి. ఈ ఇచ్చే కారకత్వాలను బట్టి, స్థానాలను బట్టి శత్రుత్వమిత్రుత్వములు ఏర్పాటు చేశారు. అయితే వింశోత్తరి దశల అనుసారంగా వచ్చే గ్రహస్థితులు, గ్రహాల వరుస ఎట్లా ఉంటుందంటే ఇన శశి కుజ రాహుర్ జీవ మందజ్ఞ కేతు భృగుజ అని వస్తుంది. ఇన అంటే రవి, శశి చంద్రుడు, కుజ రాహుర్ జీవ, ఈ 5 ఒక గ్రూపు అనుకోండి. మిగతా 4 శని, బుధ, కేతు, శుక్రుడు, ఈ 4 ఒక గ్రూపు. 2 గ్రూపులుగా విభజన చేశారు. ఒకదానికి గురువు అధిపతి, ఒకదానికి శని అధిపతి. జాతకాల మొత్తములోకి శని గురువులే ఎక్కువ ప్రభావవంతమైన గ్రహములు. అందువల్లనే మనం గోచారం చూసేటప్పుడు కూడా ముఖ్యంగా చూసేది గురు గోచారము, శని, ఈ 2 గ్రహాల యొక్క గోచారమే చూస్తాం ముఖ్యంగా. కాబట్టి ఈ 2 ప్రభావవంతమైన గ్రహాలు. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయములకు కారకులు. వీళ్ళు 3. సృష్టికారకుడు బ్రహ్మ, అది చంద్రుడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జ్యోతిషంలో చంద్రుడు అన్నాం. మనం బాల్యము, పుట్టుకలు, తల్లి, ఇవన్నిటికీ చంద్రుడు కారకుడు. అయితే అది బాల్యంలో గడిచిపోయింది కాబట్టి దానికి పెద్ద ప్రభావం లేదు. తరువాత గురువు, పాలన చేసేవాడు గురువు, స్థితికారకుడు గురువు, అది విష్ణు అంశ గురువుది. అదే రకంగా పాలనం అయిపోయిన తర్వాత ఉత్తరకాలపు జీవితం, సగం జీవితం గడిచిన తర్వాత ఉత్తరకాలం అంటే పూర్వార్ధం అయిపోయి ఉత్తరార్ధము శని, అంటే ఇంకా లయము వైపు పోవటం అన్నమాట. ఇంకా ఎదుగుదల లేదు, తగ్గుదల, అంటే లయం వైపు పోవటం. ఈ లయకారకుడు శివుడు. కాబట్టి శని శివ సంబంధమైన వాడు, గురువు విష్ణు సంబంధమైన వాడు, బ్రహ్మ సంబంధమైన వాడు చంద్రుడు. ముఖ్యంగా జాతకములో గురు చంద్ర శనులను చూడాలి. అయితే చంద్రుడి ప్రభావము బాల్యములోనే ఎక్కువ గడిచిపోతుంది కాబట్టి మన జీవితం మీద పెద్దగా ప్రభావము రాదు. అందువల్ల మెయిన్ ఈ 2 చూడటం అలవాటైపోయింది. ఇప్పుడు శని పాలకుడు,
గురువు స్థితికారకుడైతే లయకారకుడు ఈయన. కాబట్టి గురుశనులకి ఇద్దరికి వైరం. 2 గ్రూపులుగా ఏర్పాటు చేశారు. జ్యోతిష్శాస్త్ర సిద్ధాంతము ఏర్పాటు అయ్యేదానికి ఇదే కారణం. అందులో 12 రాసులు. 12 రాసులలో 6 రాసులు వీళ్లకు, 6 రాసులు వాళ్లకు రావాలి. అంటే 6 రాసులలో ప్రధానమైన గ్రహాలు మన కంటికి గోచరించి మన జీవితం మీద ఎక్కువ ప్రభావాన్ని నిత్యము కలిగించే గ్రహాలు రవిచంద్రులు. అందువల్ల రవిచంద్రులకు ఒక్కొక్క ఇల్లు ఇచ్చారు. 12 రాసులలో సింహస్యాధిపతి సూర్య కర్కటస్య నిశాకర. సింహానికి అధిపతిగా సూర్యుడికి ఇచ్చారు. కర్కాటక రాశికి అధిపతిగా చంద్రుడికి ఇచ్చారు. 2 ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చేటప్పటికీ వాళ్ళ పవర్, ఒక రాశి మీదనే పవర్ కాబట్టి వాళ్ళకు పవర్ ఎక్కువ. 2 రాసులు ఇచ్చారనుకోండి పవర్ తగ్గిపోతుంది వాళ్లకు. అంటే వాళ్ళు పరిపాలించవలసింది విస్తృతమైపోతుంది. అవునా సార్? కాబట్టి ప్రభావవంతమైన గ్రహాలకు ఒక్కొక్క రాశే ఇచ్చారు. ఇంకా 10 రాసులు మిగిలినాయి. 10 రాసులు మిగిలితే ఎన్ని గ్రహాలు మిగిలినాయి? రాహుకేతువులు ఛాయాగ్రహాలుగా వదిలేస్తే ఇంకా 5 గ్రహములు మిగిలినాయి. 5 గ్రహాలు 10 ఇళ్ళు మిగిలినాయి. 10 హౌసెస్ అనుకోండి. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి 2 ఇళ్ళు ఇవ్వాలి. కుజుడికి 2, గురువుకు 2, శుక్రుడికి 2, శనికి 2. ఈ రకంగా ఈ ఉన్న గ్రహాలకు 7 గ్రహాలకు 12 రాసులను పంచటం జరిగింది. ఈ పంచటంలో 1, 5, 9 ఇది వరకు చెప్పినట్లుగా పూర్వపుణ్య స్థానాలు కాబట్టి 1 ఆధిపత్యం ఏ గ్రూపు వాడికి వస్తుందో 5, 9 కూడా అదే గ్రూపు వాళ్ళకి వస్తుంది. రాహుకేతువులు విపరీతంగా తిరిగేవాళ్ళు కాబట్టి రాహు ఏమో శనిపాలితుల్లోకి వస్తాడు, కేతువు గురుపాలితులలోకి వస్తాడు. ఈ రకంగా ఈ సిద్ధాంతం ఏర్పడ్డది. ఈ విధంగా మనము చేసుకున్న కర్మలను బట్టి మనకు పాప ఫలములో పుణ్యఫలములో ఇవ్వవలసి వస్తూ ఉండటం వల్ల కొన్ని కర్మలను పాపఫలంగాను కొన్నిటిని పుణ్యఫలంగాను భావించటం వల్ల వీటిని పాపులని పుణ్యులని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే కొన్ని ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని పాపి అంటారు. అవును, గ్రహాలకు రాజు అంటారు. గ్రహాలకు రాజు కదా. పాపి ఎట్లయినాడంటే సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడనుకోండి, పితృ సంబంధమైన దోషాలు ఉంటాయి. అప్పుడు మనకు పాప ఫలితాలు వస్తాయి. సంతానం కలగకపోవటము, ఇటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పితృదోషాలు, పితృశాపాలు ఇటువంటివి. అయితే పరాశరుడు చెప్పింది ఏంటంటే ఒక లగ్నము వాడికి సూర్యుడు 9లో ఉంటే అని కాదు, జనరల్గా చెప్పాడు. సూర్యుడు 9వ స్థానంలో ఉంటే ఈ ఫలితం అని. ఏ లగ్నం వాడికి 9వ స్థానం? మేషలగ్నం వాడికి 9 కాదు. అప్పుడు 9లో సూర్యుడు ఉన్నాడంటే మేషలగ్నం వాడికి 9 అనేటప్పటికీ గురువు రాశి అవుతుంది. అక్కడ ఉండటం మంచిది సూర్యుడు. 1, 5, 9 అధిపతులు కదా. 9లో 5 వాడు ఉండటం. కాబట్టి ఇది అన్ని చోట్ల జరగదు. కొన్ని రాసులకు మాత్రము పాపి అవుతాడు. కాబట్టి ఈ రకంగా పాపపుణ్యాలను, శత్రుత్వ మిత్రుత్వాలను నిర్ణయించటం జరిగింది. అంతేగాని వాళ్లకు శత్రుత్వములు లేవు, మిత్రత్వములు లేవు, పాపము లేదు, పుణ్యము లేదు. వాళ్ళందరూ గ్రహాలందరినీ దేవతలుగానే భావించారు. ఈ రకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఈ గ్రహాలకు అధిపతులుగా నియమింపబడ్డారు. మరి శనికిను రవికి పడదో తండ్రి కొడుకులే అంటారు. 1, 7 కారణం వల్ల. 1 ఉదయరాశి అయితే ఒకరికి 7వ ఇంట్లో ఉంటుంది, అందువల్ల పడదని చెప్పండి. ఆ కారణంగా 6వ స్థానం కూడా అదే అయిపోయింది. 6వ స్థానం శత్రుస్థానం. దాని ఫలితాలు వేరు. దానికి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, అవి వేరు ఒక్కొక్క గ్రహానికి. సాధారణంగా మాతృకారకుడు చంద్రుడు అండి. తల్లి చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లికి శత్రువులు ఉండకూడదు. కానీ శనికి మాత్రం చంద్రుడు శత్రువే అంటారు. కారణం ఏమిటి? కానీ పరాశరుడు చేసిన దాంట్లో శని చంద్రుడు శత్రుశూన్యుడు అన్నాడు ఆయన. చంద్రుడికి శత్రువులు లేరు అన్నాడు. కానీ శనికి మాత్రము చంద్రుడు శత్రువు అన్నాడు. ఇప్పుడు నాకు మీరు శత్రువు అయినప్పుడు మీకు నేను శత్రువునే. అంటే రవి శత్రువే కాబట్టి. కానీ పరాశరుడు అట్లా చెప్పాడు, చంద్రుడు శత్రుశూన్యుడని. దాన్ని ఇతరులు దాన్ని అట్లా ఒప్పుకోలేదు.
చంద్రుడికి కూడా శత్రువులు ఉన్నారు. ఓకే, అంటే రవి ఎట్టాకు శత్రువే కాబట్టి తల్లి కూడా శత్రువు అవుతుంది అనే ఉద్దేశంతో కూడా చెప్పుండొచ్చు. అదే రకంగా చంద్రుడికి కూడా శత్రుత్వములు చూడవాలి. ఎందుకంటే శనిచంద్రుల కలయిక ఎప్పుడూ కూడా మంచి ఫలితాలను ఇవ్వదు. అందులో పంచమ స్థానంలో శనిచంద్రులు గనక కలిశారంటే సంతాన స్తంభన యోగములు వస్తాయి. ఓకే, అందువల్ల అది మంచి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి శనికి చంద్రుడికి ఎప్పుడూ విరోధమే. చంద్రుడి సప్తమంలో శని ఉన్నా కానీ అదే ఫలితాలు, అట్లాంటి ఫలితాలు వస్తాయి అంటారు. అవును, శనిచంద్రుల కలయిక కానీ యుతి కలయిక కానీ చూపు కానీ ఇవి ఏవి మంచి ఫలితాలను ఇవ్వవు అనుభవంలో కూడా జాతకంలో. అట్లనే కర్కాటకంలో శని ఉండటము అది కూడా మంచిది కాదు. శని వచ్చి ఇక్కడ మకర కుంభములలో శని ఉన్నా కూడా అంతే, ఫలితాలు అంత బాగుండవు. తల్లి వైపు నుంచి ఏదో బలహీనతలు ఉండటము, పడకపోవటము, ఆమె జబ్బుతో ఉండటము, వయస్సులో ఉన్నప్పుడే చంద్రుడు బాల్యకారకుడు కదా, వయస్సులో ఉన్నప్పుడే శనిస్థానం ముసలి లక్షణాలు కలగటం. ఓకే, వయస్సులో ఉన్నప్పుడే ముసలి వాళ్ళకు వచ్చే జబ్బులు రావటం ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. ఓకే, అందువల్ల శనిచంద్రుల కలయిక ఏ రకంగా కూడా అంత మంచిగా చెప్పలేదు. ఓకే గురుగారు, నమస్తే అండి.